దైవజనులకి కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మీరందరూ దేవుడి సన్నిధి ఎందుకు వచ్చారండి? వాక్యం వినడానికి, దేవుడిని స్తుతించడానికి. ఇప్పటి వరకు దేవుడు స్తుతించారు, ఇప్పుడు దేవుడి వాక్యం మనం విందాం. మనకి హృదయంలో చాలా తలం మీరు ఇక్కడ ఉన్నారే కానీ మనసులో రేపు డ్వాక్రా ఉంది, డ్వాక్రా డబ్బులు ఎలా వస్తాయి, లేదంటే రేపు పనికి ఎలా వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, అలాంటి ఆలోచన అందరి హృదయాల్లో ఉంటాయి. నేను ఇక్కడ నిలబడ్డాను, నా మైండ్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి, మీ మైండ్లో కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక అరగంట మనం దేనికోసం వచ్చింది? స్కూల్కి వెళ్ళామంటే ఏం చేయాలంటే అక్కడ చదువుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలి, అక్కడ వైద్యం చేయించుకోవాలి. అక్కడ వైద్యం చేయించుకోండి, రేపు డాక్టర్ ఎలా కట్టాలి, లేదా రేపు ఏం చేయాలని ఆలోచిస్తే అక్కడ వైద్యం సరిగా అవుద్దా? అవ్వదు. కాబట్టి మనం ఏ పని మీద వచ్చామో ఆ పనిని మనం కంప్లీట్ చేయగలిగితే మనకి దేవుడు కావాల్సిన ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఏ పని మీద వచ్చాము? ఇక్కడికి దేవుడిని వాక్యం వినడానికి, ఆరాధించడానికి వచ్చి ఇప్పుడు ఒక ఆరాధించారు మీరు అందరూ. ఇప్పుడు దేవుడి వాక్యం కూడా శ్రద్ధగా వినాలని వేరే ఆలోచనలు పక్కన పెట్టండి. మీ మీదకి సునామీ వస్తున్నా, ఎర్ర సముద్రం మీ మీదకి వచ్చేస్తున్నా, దేవుడు ఏం చేస్తాడు? చీజ్ చేస్తాడు. కాబట్టి ఆ పని దేవుడు చూసుకుంటాడు. మీ పని మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? దేవుడి వాక్యాన్ని కొద్ది క్షణాలు శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీకు వాక్యం ఏం తెలియజేస్తున్నానంటే, మనకి దేవుడు ఉన్నాడు కదండి, ఉన్నాడు. అయితే దేవుడు ఉంటే ఆ దేవుడికి మనం మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలంటే, ప్రయారిటీ, మొదటి స్థానం మనం దేవుడికి ఎందుకు ఇవ్వాలి? ఓకే, దేవుడికి మొదటి స్థానం ఇచ్చి బైబిల్లో చాలా మంది అభివృద్ధి పొందారు. అదేవిధంగా మన బైబిల్లో దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడు మేలులు కాకుండా దేవుడి శాపాన్ని కూడా చాలా మంది పొందారు. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, దేవుడికి మనం మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి, దేవుడికి మొదటి స్థానం ఇచ్చి అభివృద్ధి చెందిన వ్యక్తులు ఎవరు, అదేవిధంగా దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా వేరు వేరు వ్యక్తులకి లేదా వేరు వేరు వాటికి మొదటి స్థానం ఇచ్చి అభివృద్ధి చెందని వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం విందామండి. యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ చల్లని వాతావరణం తండ్రి, అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఆనందకరమైన మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. ఎందరో ఈ భూమి మీద లేరు తండ్రి, కానీ మమ్మల్ని ఈ భూమి మీద ఉంచి సజీవులుగా ఉంచి మీ జీవాన్ని మాలో ఉంచి తండ్రి, మీ జీవమైన వాక్యాన్ని, భాగ్యాన్ని, అవకాశాన్ని మా అందరికీ దయచేశారు తండ్రి. యేసయ్య మీ జీవ ఆహారాన్ని మేము భుజిస్తుండగా తండ్రి, మేము సమృద్ధిగా భుజించడానికి మా జీవితాల్లో ఏది మాకు బలాన్ని ఇచ్చే ఆహారమో ఆ ఆహారాన్ని మీరు ఇప్పుడు మాకు అందిస్తారని నమ్ముచు తండ్రి, మీ జీవ ఆహారాన్ని మేము అందరూ సమృద్ధి భుజించడానికి సహాయం చేయమని యేసయ్య పేరిట అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి, మన వాక్య అంశం ఏంటి ఎవరని చెప్తారా? దేవుడికి మనం మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి అంటే, ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలి? ఇచ్చి అభివృద్ధి చెందిన వ్యక్తులు ఎవరు, ఇవ్వకుండా అభివృద్ధి చెందని వ్యక్తులు ఎవరు? అసలు దేవుడికి మనం మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలంటే, ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు చదువుదాం. 6:27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇప్పుడు మనం చదివిన దాంట్లో దేవుడు ఏం చేశాడండి? ఆయన సృష్టికర్త కాబట్టి తన స్వరూపంలో ఎవరిని చేశారండి? మనుషులంటే ఎవరు? మనమే కదండి. తన స్వరూపంలో అంటే దేవుడి స్వరూపంలో ఎవరిని చేశారు? మనుషులను చేశారు. స్వరూపం అంటే దేవుడికి మళ్ళా ముక్కు ఉంటుంది, చూపు ఉంటుంది, నోరు ఉంటుందని కాదండి. స్వరూపం అంటే దేవుడికి ఉండే లక్షణాలు, తనకి కలిగిన ఆ ఆత్మ, అలాంటి ఆత్మతో అటువంటి స్వరూపంతో దేవుడు ఎవరిని చేశాడండి? నరులమైన మనల్ని చేశారు. అంతేకాకుండా నరులకు, మనుషులకు అవసరమైన ఈ సృష్టి మొత్తాన్ని చేశాడండి. బైబిల్లో ఏం రాయబడి ఉంటదంటే, దేవుడు సృష్టి మొత్తాన్ని 7 రోజుల్లో చేశాడు. 6 రోజుల్లో చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజు చెట్లని, పొట్టులను, ఇంకో రోజు సముద్రాలను, ఇంకో రోజు సముద్రంలో జంతువుల్ని, అలాగా ఈ 6 రోజుల్లో దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి నరులమైన మన మీద, మనకి వాటన్నిటి మీద ఏం చేశాడని అధికారం ఇచ్చాడా? ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏంటంటే సృష్టికర్త, ఈ సృష్టి మొత్తాన్ని చేసిన వ్యక్తి. కాబట్టి మనం దేవుడికి ఏం చేయాలండి? మొదటి స్థానం ఇస్తాం.
మనం ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఇంపార్టెంట్ ఇస్తాం, పక్కన ఇంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వం. ఎందుకండి మనకి జన్మ ఇచ్చారు కాబట్టి మన తల్లిదండ్రులకి మనం ఇంపార్టెంట్ ఇస్తాం. కానీ ఈ సృష్టి మొత్తానికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి సృష్టికర్త ఎవరండి? దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు అసలు దేవుడే లేడు, లేని దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వడండి అని. మనం దేవుడు లేడని ఎలా అనగలమండి? దేవుడు ఉన్నాడని అనగలం ఎక్కువ వరకు. ఎందుకు దేవుడు ఉన్నాడని చెప్తున్నాం అంటే, మనుషులమైన మనం చాలా మంది జ్ఞానవంతులు సైంటిస్టులు ఉన్నారు, రాకెట్ లో వేరే గ్రహాల మీదకి వెళ్ళి వస్తున్నారు. కానీ ఆ జ్ఞానంతో ఒక రక్తపు చుక్క కూడా ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ కనిపెట్టలేదు. ఒక రక్తపు చుక్క. మనం వేరే గ్రహాలకు వెళ్ళే జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, కానీ ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనిషి లాంటి మనిషిని ఇన్ని తరాలు, ఇన్ని యుగాలు అవుతున్నాయి, కానీ మనిషి లాంటి మనిషిని ఎవరు తయారు చేయలేరు. మనిషిలో ఉండే చిన్న అవయవాన్ని కాదు కదండి, ఒక రక్తపు చుక్క కూడా ఎవరు కనిపెట్టలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ భూమి కొన్ని వేల కోట్ల బరువు ఉంటుందండి, కొన్ని వేల కోట్ల టన్నుల బరువు ఉండే భూమి గాలిలో ఏలాడుతుంది. మీ అందరూ తెలుసు కదండి. మనం ఒక బంతిని గాలిలో నిలబెట్టగలమా? ఒక బిల్డింగ్ ని పిల్లర్స్ లేకుండా కొన్ని నెలలు కష్టపడితే కానీ, స్టాప్ అన్ని చేస్తే కానీ నిలబెట్టలేం. అలాంటిది కొన్ని కోట్ల బరువు ఉండే, కొన్ని టన్నుల బరువు ఉండే ఈ భూమిని ఎటువంటి పిల్లర్స్ లేకుండా, ఏమి లేకుండా శూన్యంలో వేలాడుతుందంటే ఎవరి వల్ల అండి? దేవుడి వల్ల. కాబట్టి మనం దేవుడు లేడు అనేకంటే దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త మనం చేస్తాడు. కాబట్టి ఆ సృష్టికర్తకి మనం ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలండి. అదే విధంగా సృష్టికర్త మనం అనుకుంటూ ఉంటాం, మన ఊర్లో ఒక సృష్టికర్త ఉంటాడు, ఏలూరులో ఒక సృష్టికర్త ఉంటాడు, అమెరికాలో ఒక సృష్టికర్త ఉంటాడని మనం అనుకుంటాం. కానీ ప్రపంచ దేశాలలో ఏ దేశంలో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ వాడలో చూసినా సృష్టికర్త ఒకడే కాబట్టి మనుషులమైన మనందరూ ఒకే విధమైన ఆహార అలవాట్లను కలిగి ఉన్నామండి. ఏ దేశంలో చూడండి, చీకటి కన్నమైన ఆఫ్రికాలో చూడండి, ఏలూరులో చూడండి, పక్కనున్న వేరే ప్రాంతాల్లో చూడండి, పోతున్నలో చూడండి, ఎక్కడైనా మనుషులు అందరూ ఒకే విధంగా తింటారు, ఒకే విధంగా నడుస్తారు, ఒకే విధంగా మాట్లాడతారు. అదే విధంగా ఆవులను చూస్తే ఇక్కడ ఆవు అంబా అంటది, పాలు ఇస్తుంది. అమెరికాలో ఆవు కూడా అంబా అంటది, పాలు ఇస్తుందండి. అదే విధంగా చేపలు మనుషులను తింటారు, చక్కగా చేపలని. సముద్రాల కెరటాలు ముందుగా వస్తాయి, కానీ ఏ దేశంలో సముద్రంలో కెరటాలు వెనక్కి వెళ్ళవు. సముద్రంలో నీళ్లు ఉప్పుగానే ఉంటాయి, కానీ తీపిగా ఏ దేశంలో ఉండవండి. కాబట్టి మనం ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ వాడలో చూసినా అందరూ అన్ని ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి మనము ఆరాధించే, మనం చేసే భక్తి చేసే అనుకునే వాళ్ళు మాత్రం వేరు ఉన్నారు. ఒకవేళ వేరుగా ఉంటే ఎక్కడైనా ఒక ప్రాంతంలో అయినా, ఒక చోట అయినా వేరుగా వాళ్ళకి నచ్చే విధంగా అక్కడ సృష్టి చేసుకోవాలి. మీరు ఈ భూమి మీద ఎక్కడ చూసినా సృష్టికర్త ఒకడే. కాబట్టి అన్ని జీవన విధానాలు, అన్ని పక్షులు, అందరి యొక్క ఆహార అలవాట్లు ఎక్కడ చూసినా ఒకే సృష్టికర్త కాబట్టి, ఒకరే నిర్మించారు కాబట్టి ఒకే విధంగా ఉన్నారు. కాబట్టి సృష్టికర్త ఒక్కడే అనే విషయాన్ని మనందరం కంపల్సరీ గ్రహించాలి. అదే విధంగా సృష్టికర్త కంపల్సరీ ఉన్నాడు అంటే ఈ సృష్టి నిర్మించిన సృష్టికర్త ఉన్నాడని మనం కంపల్సరీ గ్రహించాలి. సృష్టికర్త ఒకరే, సృష్టికి కర్త కూడా ఉన్నారు. ఆయన్నే మనం దేవుడు అని పిలుస్తున్నాము. ఆ దేవుడికి మనం ఎందుకు మొదటి స్థానం ఇవ్వాలంటే, ఆయన సృష్టికర్త కాబట్టి, మనం నిర్మించాడు కాబట్టి, మనకు అవసరమైన ఈ గాలిని, ఈ చెట్లని, ఈ భూమిని, ఈ నేలని, తాగడానికి మంచినీళ్ళని, పీల్చడానికి గాలిని ఇస్తాడు. కాబట్టి సృష్టికర్తకు మనం మొదటి స్థానం ఇవ్వాలి. అదే ఇంకా ఎందుకు ఇవ్వాలి అని ఇంకోసారి చదివితే 1 రాజుల గ్రంథం 1:29 వచ్చినాం. 1 రాజుల గ్రంథం 1:29 వచ్చినాం. మొదటిగా సృష్టికర్త మనందరం నిర్మించాడు కాబట్టి దేవుడికి మన అందరం మొదటి స్థానం ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. సరిపోతండి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? రాజు సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అన్నాడు. ఇక్కడ దేవుడు మనం ఏం చేస్తాడండి? సకలమైన ఉపద్రవముల నుండి తప్పిస్తున్నాడు. ఉపద్రవం అంటే ఇప్పుడు ఆంటీ గారు సాక్ష్యం చెప్పారు,
ఎన్నోసార్లు పత్తి దగ్గర పడిపోతున్నా అన్నారు. ఇలాగా అక్కడ ప్రమాదం నుంచి కాపాడింది ఎవరు? ఆ ఉపద్రవం నుంచి కాపాడింది ఎవరు? వాళ్ళ అబ్బాయి వచ్చి కాపాడారా? లేదా నేను కాపాడానండి? లేదా ఆర్టీసీ కండక్టర్ కాపాడారా? ఎవరు కాపాడారు? దేవుడే కాపాడారు. కాబట్టి సకలమైన ఉపద్రవం నుండి మనల్ని విడిపించేది ఎవరండి? దేవుడు. కాబట్టి మనం దేవుడు మొదటి స్థానం ఇవ్వాలి, అవసరం లేదా? ఇవ్వాలి. మొదటిగా సృష్టికర్త మనల్ని నిర్మించాడు, మనల్ని ఈ ఆయుష్ని ఇచ్చాడు, ఊపిరిని ఇచ్చాడు, కాబట్టి ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. రెండుగా ప్రమాదాల నుంచి మీకు ఎవరికైనా ఒకరు ₹1 కోటి ఇస్తాను, ఉండరాజు వాళ్ళు వెళ్ళి క్షేమంగా రండి అంటే మీరు రాగలరా? చెప్పండి. రాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ కొబ్బరి చెట్టు మీద పడిపోతే తెలియదు, కొబ్బరికాయ పడిపోతే తెలియదు, ఈ క్షణం ఏమవుద్దో ఎవరు తెలియదు, ఎప్పుడు ఏ ఉపద్రవం మన మీదకి వస్తుందో తెలియదు. కాబట్టి ఆ ఉపద్రవాలు మన మీదకి రాకుండా, ఆ ప్రమాదాలు మన మీదకి రాకుండా కాపాడేది ఎవరండి? దేవుడు. కాబట్టి మనం దేవుడికి ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలి. చెప్పాలండి లాస్ట్. దేవుడు మనం మొదటి స్థానం ఇవ్వాలి కదండి. దేని గురించి? మనం ప్రమాదాల నుంచి తప్పించి కంటి పాప వల్లే కాపాడుతున్నాడు కాబట్టి దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. 1 తిమోతి 6:17 1 తిమోతి 6:17 చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే. సరిపోతండి. ఇక్కడ చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేయుచున్న దేవుడి యందు మనం ఏం చేయాలండి? నమ్మిక ఉంచాలి. ఇక్కడ ఏం రాసింది? సుఖముగా అనుభవించే సమస్తమును మనకి ధారాళము. సమస్తాన్ని అంటే మనం దేవుడి పిల్లలమైన మనందరము, మన తల్లిదండ్రుల పిల్లలము అయినా మనం సంతోషం ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే మన అందరి సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనము సుఖముగా ఆనందంగా ఉండడానికి సమస్తాన్ని ఏం చేస్తున్నాడండి? కొంచెం ఇవ్వట్ల, ధారాళంగా. అంటే అది ఎంత చెప్పలేం. మనకి ఏది అవసరమో అది ధారాళంగా దయచేస్తున్న దేవుడికి మనం ఎప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలండి? మొదటి స్థానం ఇవ్వాలి. మనకి ఏది అవసరం, మనకి ఇంత అవసరం అని మనం అనుకుంటాం, కానీ నీకు ఎంత కాదు బిడ్డ, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను నేను అని ధారాళంగా దయచేస్తున్న దేవుడికి మనం ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలి. ఓకే, మన వాక్యాంశం దేవుడికి మనం మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి, మీరే చెప్పండి. మొదటిగా మర్చిపోయారు, ఆయన సృష్టికర్త, మనం నిర్మించాడు. మనం ఒక తల్లి కడుపు నుంచి బయటకు వచ్చాం, ఇలా జీవిస్తున్నాం అంటే ఆయన సృష్టించబట్టి భూమికి వచ్చామండి. కాబట్టి ఆయన సృష్టికర్త, కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలి? మొదటి స్థానం. సృష్టికర్త, మన సృష్టికర్త, ఈ సృష్టి అంతటిగా ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మొదటి స్థానం ఇవ్వాలి. ఇంకోటి ఏంటండి? ఉపద్రవాలు, ప్రమాదాల నుంచి, చాలా ఇబ్బందుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి మనకి తప్పిస్తున్నారు కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలి? మొదటి స్థానం ఇవ్వాలి. ఇంకోటి అండి, మనం అడుగు వాటి కంటే ధారాళంగా దయచేస్తున్నారు కాబట్టి దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఇవన్నీ గ్రహించి బైబిల్లో కొంతమంది దేవుడు మనకు అన్ని దయచేశాడు, సృష్టికర్త ధారాళం దయచేస్తున్నాడు, ప్రమాదాలను తప్పిస్తున్నాడని గ్రహించి బైబిల్లో కొంతమంది దేవుడికి మొదటి స్థానం ఇచ్చారండి. వాళ్ళు కొంతమందిని మనం ఎవరెవరు దేవుడికి మొదటి స్థానం ఇచ్చారో చూద్దాం. అందులో మొదటి వ్యక్తి అబ్రహాం గారు. ఆదికాండం 22 10 ఆదికాండం 22 10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని
అని అతన్ని పిలిచెను. పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతన్ని ఏమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. ఓకే, సరిపోదు. దేవుడే నాకు ఇంపార్టెంట్, దేవుడికి నేను మొదటి స్థానం ఇస్తా అని అబ్రహాము గారి గురించి మీకు అందరికీ తెలుసండి. అబ్రహాము గారు 100వ సంవత్సరం దగ్గర 100 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే దేవుడు కనికరించి ఒక కుమారుని ఇస్తారు. ఆ కుమారుడి పేరేంటండి? ఇస్సాకు. ఇచ్చారు. అలారముద్దుగా పెంచుకుంటున్నారు. పెంచుకున్నప్పుడు దేవుడు టక్కుని కనిపించి ఈ కుమారుని నాకు బలి ఇచ్చాడు. మనం ఏం చేస్తామండి? మనకు 3 పిల్లలు ఉంటేనే ఒకరు సేవకు ఇవ్వమంటే ఆలోచిస్తాం. లేదా ఒక రోజు సేవకు అవసరం, ఒక రోజు దేవుడి పని ఉందమ్మా పంపించండి ఆలోచిస్తాం. అబ్రహాం గారు ఏమి ఆలోచించరా. 100 సంవత్సరాలు పుట్టేట్లు లేక ఏమి ఇస్తారని అనుకోలే. అక్కడ దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే నాకు దయచేశాడు కాబట్టి నేను దేవుడికి మొదటి స్థానం ఇస్తాను, నాకు నా పిల్లవాడు గొప్ప కాదు అని తీసుకెళ్లిపోయి బలిపీఠం మీద పడుకోబెట్టి ఏమి ఆలోచించరా. దేవుడు కనబడతాడేమో. మనకు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేసి 100 రూపాయలు ఇస్తా, 150 ఇస్తాను, 2-3 సార్లు వెనక ముందు తిరుగుతాం కదా, అలా దేవుడు కనబడతాడేమో అని ఆలోచించరా. ఏం చేశాడండి? కత్తి తీసేసి బలి ఇచ్చాడే, రెడీ అయిపోయి దగ్గరికి వెళ్ళిపోయింది కత్తి. అప్పుడు దేవుడు కనిపించి ఏం చెప్పాడు? ఆగు, నువ్వు నాకు మొదటి స్థానం ఇచ్చావు, నీ కుమారుడికి ఇవ్వలా కాబట్టి నీ కుమారు నాకు ఏం అవసరం లేదు. అక్కడ ఒక మేకపిల్ల ఉంది, బలిచ్చే, నీ కుమారుని ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు. అక్కడ ఆగిపోయాడు. దేవుడు ఏమన్నాడు తెలుసండి? నువ్వు నాకు మొదటి స్థానం ఇచ్చావు నీ కుమారుడి కంటే, కాబట్టి నేను ఏం చేస్తానో తెలుసా? చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువు వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరచుకుంటారు. సరిపోతుంది. ఇక్కడ చూడండి ఏం చెప్పారు? దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం వల్ల తన కుమారుడికి కూడా మొదటి స్థానం ఇవ్వకుండా, అది కూడా 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడికి కూడా మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడికి మొదటి స్థానం ఇచ్చి దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవ్వడం వల్ల దేవుడు ఏం చేశారు తెలుసండి? అబ్రహాము గారిని ఆకాశంలో నక్షత్రాలు, ఒకసారి పైన చూడండి, ఇప్పుడు కనబడట్లేదు మీకు, నేను 1 సంవత్సరం టైం ఇస్తాను, మళ్ళీ ఇదే సంవత్సరం ఎన్ని నక్షత్రాలు ఎక్కడండి? ఎవరైనా ఎక్కేది? అక్కడ ఇసుకుంది, లేదా ఇక్కడ ఎక్కడ ఇసుకుంటుంది. ఒక గిన్నెలో వేసుకుని మళ్ళీ నేను సంవత్సరం తర్వాత వస్తా, లెక్కేసి చెప్పండి. ఒక గిన్నెలు ఇసుక లెక్కేది. ఆకాశ నక్షత్రాల అంతా అభివృద్ధి చెందిస్తా, ఇసుక రేణువులు సముద్ర తీరంలో అన్నారండి. ఎక్కడ? ఒక గిన్నెలో, గంగలలో, బేసిన్లా సముద్ర తీరంలో ఎంత ఇసుకుంటుందండి? అంత ఇసుక రేణువులు అంత అభివృద్ధి చెందిస్తా. ఎందుకు? నువ్వు నాకు మొదటి స్థానం ఇచ్చావు కాబట్టి నీ సంతతిని అంత అభివృద్ధి చెందిస్తా. శత్రువులు కాబట్టి నువ్వు నీ సంతానం స్వాధీనపరచుకుందా అని దేవుడు వాగ్దానం చేశాడు. అంతటి అభివృద్ధి, అంతటి ఆశీర్వాదం ఎందుకు వచ్చిందండి? దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం. అలాగే మనం కూడా మన పిల్లలు కలిగిన చదువుకి, వాళ్ళకున్న ఉద్యోగాలకి, లేదా మనకున్న ఆస్తులకి, అంతస్తులకి, పొలాలకి కాకుండా దేవుడికి మొదటి స్థానం ఇస్తే దేవుడు ఎంత అభివృద్ధి చెందిస్తాడో మనం గ్రహించలేం. మన తలపులకు కూడా అందదు. అదే విధంగా మోషే గారు చదువుతాడు. మోషే గారు దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. ఎందుకు, ఎలా ఇచ్చారో చదువుతాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. పదకొండో అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్పదని గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములందు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని
యోచించి ఫరో కుమార్తె యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. సరిపోతుంది. కొంచెం టైం ఉంది కాబట్టి కొన్ని రిఫరెన్స్ చేస్తున్నాం. ఇక్కడ మోషే గారు, మీకు అందరికీ ఇవన్నీ తెలుసండి కానీ కొంచెం వివరంగా చెప్తున్నా. మోషే గారు పుట్టినప్పుడు ఆ రాజ్యంలో మగ పిల్లవాళ్ళు ఉన్న వాళ్ళు చంపేవాళ్ళని ఒక రూల్ వస్తుంది. మోషే గారిని వాళ్ళ తల్లి గారు తీసుకెళ్లి ఒక నదిలో వదిలేస్తే ఫరో కుమార్తె రాణి గారు తీసుకెళ్లి మోషేని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అంటే రాణి గారి కొడుకు, అంటే రాజు. అయితే దేవుడు విషయంలో నాకు నా ఇశ్రాయేలు జనం మెయిన్, నా దేవుడు మెయిన్, నా దేవుడికి నేను మొదటి స్థానం ఇస్తాను. కాబట్టి ఇక్కడ ఉండే ఫరో రాజ్యంలో ఉండే భోగాల కంటే, ఫరో కుమారుని అనిపించుకోవడం కంటే ఇశ్రాయేల్ నా ప్రజల దగ్గరికి వెళ్ళి శ్రమ అనుభవించుట మేలని అనుకుని దేవుడి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన నాయకుడిగా ఉండి 400 సంవత్సరాలు నాయకుడిగా ఉండి ఇశ్రాయేల్ జనాన్ని ఎక్కడ నడిపిస్తారండి మోషే గారు? పరమ కానానికి నడిపిస్తాడు. ఆయన యాజకుడు, మంచి నాయకుడిగా అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఆయన నెత్త ఉంది, నోటి మాంజం ఉంది. అయినా సరే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఉండే ఆ రాజ్యంలో ఉండే భోగాలు నాకు అవసరం లేదు, నాకు రాజుగా ఉండడం అవసరం లేదు, అక్కడ ఉండే సిరి సంపదలు నాకు ఏమి అవసరం లేదు. వీటిలన్నింటి కంటే నాకు ఎవరు ఇంపార్టెంట్? నేను మొదటి స్థానం ఇచ్చేది ఎవరికి? నా దేవుడికే. కాబట్టి నా ప్రజల దగ్గరికి వెళ్ళి శ్రమ అనుభవిస్తాను. తన ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడి మాట ప్రకారం నాయకుడిగా ఉండి 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాన్ని నడిపించి ఆ కానాన్ని నడిపించిన వ్యక్తి నాయకుడు ఎవరంటే మోషే గారు. అయితే మోషే గారిని దేవుడు ఎంత అభివృద్ధి చెందించో తెలుసండి. దేవుడు మోషే గారితో డైరెక్ట్ గా మాట్లాడేవాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేశారో మీ అందరికీ తెలుసుగా. ఎర్ర సముద్రాన్ని ఎవరు తీర్చారు? దేవుడు మోషే ద్వారా. ఇంకా ఎన్ని అద్భుత కార్యాలు చేశారు చెప్పడం. ఎన్ని కార్యాలు చేశారు మోషే ద్వారా. అంత అద్భుతమైన గొప్ప నాయకుడు అవడానికి, అన్ని అద్భుతాలు చేయడానికి, అంత మంచి వ్యక్తిగా బైబిల్ ఉండడానికి కారణం ఏంటండి? ప్రథమ స్థానం. దేవుడికి మోషే గారు నాకున్న సంపదల కంటే, రాజ్యంలో ఉండే భోగాల కంటే నా ప్రజల భోగాలు మంచిది, నా ప్రజలతో నేను ఉండడం మంచిదని దేవుడికి మొదటి స్థానం ఇచ్చి ఆయన ఆ రాజ్యాన్ని ఆ వాటిని బదులు ముందుకు రావడం వల్ల అన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడు. చెప్పలేని అద్భుత కార్యాలు చేశాడు. దేవుడిని ముఖ దర్శనం చేసుకున్నాడు మోషే గారు. కాబట్టి మోషే గారు దేవుడు మొదటి స్థానం ఇచ్చారా? ఇచ్చారండి. అదేవిధంగా అబ్రహాం గారు దేవుడు మొదటి స్థానం ఇచ్చి అభివృద్ధి చెందారు. ఇంకో వ్యక్తులు ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. ఇంకో వ్యక్తి దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన మూడో వ్యక్తి ఎవరంటే చాలా మంది ఉన్నారు. కొంతమందిని మనం ఈరోజు చూద్దాం. పేతురు గారని. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి. ఆయన యేసు అంటున్నారు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని, నేను మిమ్మల్ని మీ ఇద్దరిని మనుషులను పట్టే జాలరుగా చేతును వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ ఎవరండి? పేతురు వాళ్ళ తమ్ముడు ఆంధ్రేయ ఇద్దరు చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టుకుని ఇలా షర్ట్లు గిట్లు వేసి ఉంటారని, షూట్లు వేసి మొత్తారా, గోజీ కట్టుకుని చేపలు పట్టుకుంటున్నారు. యేసుప్రభు ఆ తీరం వెంబడి వెళ్తా ఉండగా పిలిచారు, మీ ఇద్దరు నాతో వచ్చేయండి, మిమ్మల్ని చేపలు పట్టే వాళ్ళు కాదు మనుషులు పట్టే జాలుగా చేస్తారు అనగానే వాళ్ళు ఏమీ ఆలోచించరు. ఇంటికి వెళ్తాం, వాళ్ళు ఇచ్చి వస్తాం, వాళ్ళ చాలా కాస్ట్ ఉంటుంది. మీకు తెలుసు, ఒక రైతుకి అంటే చేపలు పట్టే రైతుకి వలే ప్రాణం. వల ఎంత కాస్ట్ ఉంటుందో, చాలా కాస్ట్ ఉంటుంది, చాలా ధర. అవునా కదా? అంతేగా. ఆ వల ఏం చేశారు? యేసు ప్రభు వారు, మీరు నన్ను నా వెంట వచ్చేయండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలు చేస్తానని ఆలోచించరా. వల కూడా అక్కడ వదిలేసి యేసు ప్రభు వారు వెంట వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చేశారండి? వాళ్ళ వృత్తి గురించి ఆలోచించరా, వాళ్ళ జీవన ఉపాధి ఏమవుద్ది, మా వల ఏమైపోద్ది, మా చేపల బిజినెస్ ఏమైపోద్ది అని ఆలోచించరా.
ఒక్క క్షణం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా యేసు ప్రభు వారికి దేవుడికి మొదటి స్థానం ఇవ్వబట్టే వాళ్ళ వృత్తిని వదిలి పేతురు గారు యేసు ప్రభు వారి వెంట వెళ్ళారు. అలా వెళ్ళడం వల్ల పేతురు గారికి ఏం అభివృద్ధి చెందని తెలుసండి? ఎవరైనా చెప్పగలరా? పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇంకో అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటో చెప్పండి ఎవరైనా? యేసు ప్రభు వారు చెయ్యి పెడితే స్వస్థత వద్ది. పేతురు గారు నడిచి నీడ పడితే స్వస్థత. అంటే యేసు ప్రభు వారి నీడ కాదు, యేసు ప్రభు ముట్టుకుంటే స్వస్థత వద్ది. యేసు ప్రభు వారి కంటే గొప్ప స్వస్థతలు ఇచ్చే వరాన్ని ఎవరు పొందుకున్నారు? పేతురు గారు వెళ్తూ ఉంటే నీడ పడాలని జనాలు నుంచుండేవాళ్ళండి. అదే చేపలు పట్టుకుంటే చేపలు పట్టేవారు ఎవరైనా నుంచుంటారా చెప్పండి? నీటి స్మెల్ అవుతుంది. అంటే వాళ్ళ వృత్తాలు కాబట్టి నీ స్మెల్ అవుతుంది. కానీ ఇక్కడ చేపలు పట్టే పేతురు గురించి ఆయన మనుషులు పెట్టే జాలరుగా అయ్యాడు కాబట్టి పేతురు నీడ కోసం ఎంతమంది నుంచున్నారండి? చూడండి జీవితం ఎలా మారిపోయింది. నీటి స్మెల్ నుంచి జనాలు లైన్ కట్టే స్థితికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు చెప్పండి? దేవుడికి మొదటి స్థానం ఇవ్వబట్టి పరిస్థితులు ఏమైపోయినాయి? జీవితాలు ఏమైపోయినాయి? మన స్థితి ఏంటి? మనం ఎలా మారిపోయాం? కాబట్టి పేతురు వల్ల మనం కూడా దేవుడికి మొదటి స్థానం ఇస్తే మనం ఎంత కొంచెం అనగారిన పరిస్థితుల్లో మన పరిస్థితిని మనం ఊహించిన విధంగా దేవుడు మార్చగలడు. ఇంకొకరిని చూద్దామండి. దావీదు గారు. రిఫరెన్స్ అవసరంలా? దావీదు గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన గొర్రెల కాపరి. ఆయన దేవుడు ఏం చేశాడు? దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. ఆయన గొర్రెలు కాసుకున్న టైంలో పాటలు రాసేవాడు. ఇప్పుడు మనం పాడుతున్న ప్రతి సాంగ్ ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. కీర్తనలు రాస్తే ఇప్పుడు దాన్ని మనం ట్యూన్ కట్టి మనం అందరం పాడుకున్నాం. అక్కడ దేవుడు మొదటి స్థానం ఇచ్చాడు. పాటలు పాడుకునేవాడు. ఒక పెద్ద తన మేకని సింహం తీసుకెళ్ళిపోతుంటే ఏమవుతుంది? ఏం చేస్తాడండి? చీల్చి లాక్కుంటాడు. అక్కడ నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నాకు బలం ఇచ్చాడని సింహాన్ని సైతం చీల్చాడు. అలాగే గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశాడు దావీదు? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. అక్కడ దేవుడు ముందు పెట్టుకున్నాడు. దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. కాబట్టి అక్కడ గొలియాతుని ఏం చేశాడండి? ఇంత బుడ్డవాడైన దావీదు గొలియాతుని జయించాడు. అదే కాకుండా దేవుడికి మొదటి స్థానం ఇవ్వబట్టి గొర్రెల కాపురమైన నన్ను రాజ్యానికి రాజుగా చేశాడు దేవుడని ఆ అభిమానంతో ఆ భక్తితో దేవుడు మందిరాన్ని ఏం చేద్దాం అనుకున్నాడని? నిర్మిద్దాం అనుకున్నాడు. కానీ ఆ తరంలో కాకపోయినా తన సంతతి నుంచే దేవుడి మందిరం ఆయనకున్న ఆశ. ఒక గొర్రెల కాపరి నేను ఎక్కడో పంట పొలాల దగ్గర అక్కడ ఇక్కడ చెట్ల కింద ఉండే నన్ను ఒక రాజ్యానికి, ఒక మండలానికి కాదు, ఒక ఊరికి కాదు, ఒక జిల్లాకి కాదు, ఒక రాజ్యానికి రాజు చేశాడు. కాబట్టి నేను దేవుడికి మొదటి స్థానం ఇచ్చి నా దేవుడు ఎక్కడో మందసాల దగ్గర ఉండడం ఏంటి, నేను రాజుగా రాజభవనాల్లో ఉండడం ఏంటి అని ఆలోచన చేసి తన ప్రజల కోసం ఆలోచిస్తా దేవుడి గురించి కూడా ఆలోచించి మందిర నిర్మాణంలో ఆయన ముందడుగు వేశాడండి. ఏదోలాగా వాళ్ళ కుమారులు మందిరాన్ని నిర్మించాడు. సో దేవుడికి మొదటి స్థానం ఎన్ని పరిస్థితులైనా ఎన్నిసార్లు తప్పిపోయినా దేవుడికి మొదటి స్థానం ఇవ్వబట్టి రాజుగా అభివృద్ధి చెందాడు. దేవుడు మందిరానికి కావాల్సిన ధనాన్ని ఆయన సమకూర్చాడు. అంతేకాకుండా ఒక చెప్పలేని అద్భుతం జరిగింది ఆయన వంశావళి ద్వారా. చెప్పండి, ఎవరైనా చెప్తారా? చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఈసారి వచ్చిన తెచ్చారు. అబ్బా ఈయన క్లాస్ కొట్టిన అందరు గట్టిగా. ఏం జరిగిందండి? మన సృష్టికర్త మన అందరికి రక్షకుడు ఎవరి ద్వారా వచ్చారండి? దావీదు వంశావళి నుంచి వచ్చాడు. ఎందుకు దేవుడు ఆయన వంశావళి నుంచి వచ్చాడని? నాకు మొదటి స్థానం ఇచ్చాడు నా దావీదు. కాబట్టి ఆయన ప్రమాణం చేశాడండి, నీ సంతతి ద్వారా నేను వస్తా, నీ సంతతి నేను ఎంత అభివృద్ధి చెందిస్తానంటే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉంది, అది ఒక హైదరాబాద్ అంత ఉంటుందండి. ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని మన ఎవ్వరు ఎన్ని దేశాల వాళ్ళు కూడా జయించలేదు. ఆ సంతతి ఎవరు? దావీదు సంతతి. దేవుడు ప్రమాణం చేశాడు, నువ్వు నాకు మొదటి స్థానం ఇచ్చావు కాబట్టి నీ వంశావళి ద్వారా నేను వస్తున్నా, ఈ సంతతిని నేను అభివృద్ధి చెందిస్తా, నీ సంతతిని కొట్టిన సంతతి ఇంకా ఈ ప్రపంచంలో ఇప్పటికి లేదు, ఇప్పటికి రాదు కూడా. మళ్ళీ చెప్తున్నాను, ఇస్రాయేల్ దేశం హైదరాబాద్ అంత చిన్న దేశం. ఆ దేశాన్ని ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా జయించలేదు. అంత అభివృద్ధి, అంత ఆశీర్వాదం ఎలా వచ్చింది?
దావీదు గారు దేవుడికి మొదటి స్థానం ఇవ్వబట్టి ఇప్పుడు దావీదు గారు ఇప్పుడు ఇన్ని తరాల తర్వాత కూడా దావీదు గారి యొక్క ఆశీర్వాదం కొనసాగిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చదువుతున్న దాంట్లో, ధ్యానం చేస్తున్న దాంట్లో దేవుడికి మనం మొదటి తరం కంపల్సరీ ఇవ్వాల్సింది. ఇవ్వను అనడానికి లేదు, ఎందుకంటే మనలో జీవం ఉంది కాబట్టి ఇవ్వాల్సిందే. మనం సమృద్ధిగా తింటున్నాం కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు మొదటి స్థానం ఇవ్వాల్సిందే. ప్రమాదాల నుంచి రోజు తప్పించబడుతున్నాం కాబట్టి మొదటి స్థానం ఇవ్వాల్సిందే. సమృద్ధిగా దేవుడు ఇస్తున్నారు కాబట్టి దేవుడికి మొదటి స్థానం కంపల్సరీ మనం ఇవ్వాల్సిందే. నేను ఇవ్వనన్నా కుదరదు, ఇవ్వాలని గ్రహించి ఎవరు చేశారని అబ్రహాం గారు అభివృద్ధి చెందారు. అదేవిధంగా మోషే గారు గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా పేతురు గారు మనుషులను బట్టి జాలదిగా అయ్యారు, ఆశీర్వాదాలు పొందారు. ఆయన నీడ తగిలితే చాలని జనాలు క్యూ కట్టారు. అదేవిధంగా దావీదు గారి వంశాల నుంచి మన సృష్టికర్త, మన రక్షకుడు ఈ భూమి మీదకి రావడానికి దావీదు గారి వంశావళి కారణమైనది. ఇక్కడ బాగుంది, అంత ఆశీర్వాదాలు పొందుకున్నారు అందరూ. ఇన్ని తెలిసి కూడా, ఇన్ని అద్భుతాలు చూస్తా కూడా బైబిల్లో కొంతమంది దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా అజ్ఞానులై దేవుడి యొక్క శాపాన్ని పొందుకున్నారండి. వాళ్ళు ఎవరు మనం చూద్దాం, లేకపోతే వచ్చేవారం చూద్దాం. అందరూ వినడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారంటే అసలు గట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీరు చెప్పండి, దేవుడు మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడు ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఎవరెవరు ఉన్నారు? సంసోను, ఇంకా చాలా మంది ఉన్నారు. మనుషులైన మనం దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వండి. సౌలు. ఓకే, కొంతమందిని చెప్తానండి టైం బట్టి. కయ్యని హేబెలు, ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలండి. ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. దేవుడికి మొదటి స్థానం ఇవ్వని వ్యక్తులు కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. సరిపోతామ్మా, అందరూ ఒకసారి పైకి చూడమ్మా. కయీను హేబేలు అనే ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు. ఇద్దరికి మీ అందరికి అన్ని తెలుసు, కానీ నేను మరి వివరంగా చెప్తున్నాను. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది వింటున్నారని. వాళ్ళిద్దరూ వాళ్ళకి వచ్చిన పంటల నుంచి దేవుడికి అర్పణ ఇవ్వాలని ప్రథమ ఫలాలని తీసుకొచ్చారు. కానీ కయీను గారు నామకార్థంగా దేవుడి మందిరంలో మనం ఇవ్వాలి తీసుకొచ్చాం, అయిపోయింది. కానీ హేబేలు ఏం చేశాడండి? హృదయపూర్వకంగా తొలిచూలో నుంచి వాటిని ప్రథమంగా పంట అన్నిటినీ హృదయపూర్వకంగా నేను నా దేవుడికి, నా సృష్టికర్తకి మొదటి స్థానం ఇవ్వాలి, నా పంటలో నాకు కలిగిన దాంట్లో మొదటి స్థానం ఇవ్వాలని ఆ హృదయపూర్వకం తీసుకొచ్చి అర్పణ ఇస్తే ఆ అర్పణను దేవుడు ఏం చేశాడండి? అంగీకరించాడు. కయ్యను నామకార్థంగా ప్రతి వారం అనుకున్న దశభాగం ఇవ్వాలి, లేకపోతే కానుకలు వేయాలి కాబట్టి వేయాలి, వేస్తూ వస్తా అన్నట్లే వెళ్ళాడు, ఇస్తాడు, వస్తాడు. అక్కడ కయ్యను అర్పణ దేవుడు అంగీకరించబోయేసరికి కయ్యనికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. అక్కడ చాలా రక్తపాతం జరిగింది, చంపేశాడు. దానివల్ల కయ్యనికి ఏం జరిగింది? శాపం వచ్చి దేశదిమ్మరే తిరిగాడు. ఇంత జరగడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడికి మొదటి స్థానం ఇవ్వాల. ఏదో నామకార్థంగా భక్తి, నామకార్థంగా ఇవ్వాలి అంటే దేవుడు ఇచ్చాడు ఇవ్వాలి, అంతేగాని హృదయపూర్వకంగా అదే కయ్యను చేస్తూ ఉంటే కయ్యను కూడా అభివృద్ధి చెందేవాడు కదండి. కయ్యను కూడా ఆ పరిస్థితి వచ్చేది కాదుగా. హేబేలు దేవుడు అర్పణ ఎలా అంగీకరించారు, కయ్యను అర్పణ కూడా దేవుడు అంగీకరించారు. కానీ అక్కడ హృదయపూర్వకంగా దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా చేయడం వల్ల కయ్యను పరిస్థితి ఏమైంది? దేశ తిరిగాడు. భూమి మీద మొదటి నాహత్య చేసిన ఎవరంటే కయ్యను. కాబట్టి హృదయపూర్వకంగా దేవుడికి మొదటి స్థానం ఇచ్చేటట్లు మనం ఏ పని చేసినా చేయాలి. అదే విధంగా ఇంకో వ్యక్తిని చూద్దాం, ఏలీ గారి గురించి. 1 సమూయేలు 2వ అధ్యాయము 12, 13 వచనాలు. ఏలీ
కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై వచ్చిన పని ఏమనగా ఎవడైనా ఒలేవ బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి 24 నా కుమారులారా ఇలా చేయవద్దు, మంచిది కాదు. నరునికి ఓకే సరిపోతుంది. ఇక్కడ దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా ఏలీ గారి గురించి మీ అందరూ తెలుసండి. ఏలీ గారు మందిరంలో ఒక యాజకుడు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి మొదటి స్థానం ఇచ్చి వాళ్ళ పిల్లలు చాలా తప్పులు చేసినా కూడా సమర్థించకుండా దేవుడు భయం చెప్పకుండా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు చాలా శాపాలను పొందారు. ఏలీ గారికి ఏం జరిగింది మీ అందరూ తెలుసు కదండి. ఎన్నో తరతరాల నుంచి ఏలీ గారికి ఉన్న యాజకత్వం, వాళ్ళకున్న మందసం దేవుడి నుంచి దూరం అయిపోయి సమూయేలు గారికి వెళ్ళిపోయింది. యాజకత్వం కూడా ఎవరికి వెళ్ళిపోయిందండి? సమూయేలు గారికి వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు జరిగింది? అక్కడ దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా వాళ్ళ పిల్లలను గతించకుండా వాళ్ళ పిల్లలకి మొదటి స్థానం ఇవ్వడం వల్ల ఏలీ గారు తన యొక్క యాజకత్వానికి వెళ్ళిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న మందసాన్ని కూడా, దేవుడి మందసాన్ని కూడా ఇప్పుడు వరకు లేని వేరే వంశావళికి, వేరే ఒక్కళ్ళకి యాజకత్వం వెళ్ళిపోవడం జరిగిందండి. అదే విధంగా ఇస్కరియోతు యోధ గురించి ఒకసారి మనం చూద్దాం. బైబిల్ రిఫరెన్స్ అవసరం లేదు. ఇస్కరియోతు యోధ గురించి తెలుసు కదండి. ఆయన కూడా ఏం చేశారు? దేవుణ్ణి కొంత ధనం కోసం, నాకు దేవుడు ఎలా చనిపోతున్నారు నేను పట్టిస్తాను అని దేవుణ్ణి పట్టించారు. ధనంకి అక్కడ మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణి పట్టించారు, ఆయన సిలువ వేశారు. కానీ ఇస్కరియోతు ఏం చేశారు? కొద్ది క్షణాల్లోనే ఊరేసుకున్నారు. అక్కడ దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా ఆయన ఊరికి, మరణానికి బానిస అయిపోయాడు. మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి మరణ పాసులు అయిపోయాడు. కాబట్టి ఇక్కడ కయీను హేబేలు తన పంటకి లేదంటే తన కలిగి ఉన్న దానికి మొదటి స్థానం ఇచ్చాడు. కానీ దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉదయపూర్వకంగా అర్పణ ఇవ్వకపోవడం వల్ల శాపానికి గురయ్యాడు. అదేవిధంగా ఏలీ ప్రవక్త గారు ఏం చేశారని తన కుమారుడికి, మనం కూడా ఓసారి ఏం చేస్తాం, మన పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్ ఉంటాయి ఆదివారం రోజు, చిన్న ఎగ్జామ్ కూడా ట్యూషన్ పంపించడం కోసం కూడా మనం ఏం చేస్తాం, చర్చిలు మానిపించేస్తాం. అంటే వాళ్ళకి అక్కడ చదువు ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. కానీ దేవుడి కోసం, దేవుడు ఇంపార్టెంట్ అని మన పిల్లలకి మనం ఎప్పుడు చెప్తామో దేవుడు ఏం చేస్తారు, మన పిల్లలకు కావాల్సిన చదువుని, మనకి పిల్లలకు కావాల్సిన ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. అదేవిధంగా ఇస్కరియోతు యోధ ధనంకి ఇంపార్టెన్స్ ఇచ్చి తన మరణానికి తానే కారకుడయ్యాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. అన్నా సప్రియ తెలుసు కదా, వాళ్ళు పంట పొలాన్ని అమ్ముతారు, అమ్మాయిగా డబ్బులు వస్తాయి. తన డబ్బుని దాచుకోవాలి అనే ఆలోచనతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ధనాన్ని ఇంతగా అమ్మారా పొలానంటే ఇంతగా అమ్మామని అబద్ధం చెప్తారు. అంటే దేవుడు చూస్తున్నారని తెలుసు, దేవుడికి భయపడాల, దేవుడు మొదటి స్థానం ఇవ్వాల. ఈ పొలం అమ్ముడవడం కారణం నా దేవుడు, అసలు ఈ పొలం ఇచ్చితే నా దేవుడు కాబట్టి వచ్చిన దాంట్లో దేవుడికి నేను ఎటువంటి మోసం చేయకుండా తీసుకెళ్లి ఇస్తాననే ఆలోచన లేకుండా తన ధనానికి మొదటి స్థానం ఇచ్చారు. వెళ్ళి అబద్ధం చెప్పారు. మొదటి స్థానం దేవుడికి ఇవ్వడం వల్ల వితిన్ సెకండ్ లో ఏమైపోయారండి, చనిపోయారు. కాబట్టి ఈ రోజు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి చాలా సింపుల్ గా పాజిటివ్ మీకు వాక్యం చెప్పాను. మనం ఇట్టి పరిస్థితుల్లో దేవుడు మొదటి స్థానం కంపల్సరీ ఇవ్వాలని ఇచ్చి చక్కగా అబ్రహాము వలె, మోషే వలె, దావీదు వలె, ఇంకా పేతురు వలె మనందరం ఏం చేయాలి, దీవెనలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి, అభివృద్ధి చెందాలి. అంతేగాని ఇంకెవరండి కయీను హేబేలు లాగా, ఏలీ లాగా, ఇస్కరియోతు యోధ లాగా, అన్నా సప్రియ లాగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలాగా శాపానికి, దేవుడి యొక్క ఉగ్రతకి మనం ఇట్టి పరిస్థితుల్లో గురి కాకూడదు. కాబట్టి మీరందరూ ఈ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. మీ అందరికి వందనాలు. ఈ వాక్యాన్ని మరొకసారి మీరు ధ్యానం చేసుకుని
దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. ఇట్టి పరిస్థితుల్లో మనకున్న స్థితిని, పరిస్థితిని, లేకపోతే మనకున్న లోపాలని దేనికి మొదటి స్థానం ఇవ్వవద్దు. దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుడి యొక్క గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని మేమందరినీ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈ వాక్యాన్ని దేవత దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి వర్తమానం. ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇచ్చినటువంటి వారు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనటువంటి వారు ఇస్కరియోతు యోధా కాడి నుంచి ఎంతో మంది ఏమయ్యారంటే ఉన్నట్టుగా ఉండి దేవుని దగ్గర ఉన్నట్టుండి గురువు దగ్గర ఉన్నటువంటి గురువు నామం పెట్టిన వారు బ్రతుకులన్నీ మరణాలు చూశారు, చాలా ఇదయ్యారు. కాబట్టి దావీదు మహారాజులాగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి 116వ కీర్తన 13వ వచనంలో మాట ఉంటుంది. ఏం చేశారంటే ఆయన 116వ కీర్తన 13వ వచనంలో 116వ కీర్తన 13వ వచనంలో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఏంటి రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని. అది ఎందుకంటే దేవుడు చేసిన మేలులకు రక్షణ పాత్ర పట్టుకోవాలి. ఎందుకంటే నీ ధనము, నీ బలము, నీ ఐశ్వర్యాలు, నీ రక్త సంబంధం నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం కావాలంటే ఏం చేయాలి? రక్షణ పాత్ర పట్టుకోవాలి. దేవుడు చేసిన ఏ మేలుని మరవకూడదు. దేవుడు చేసిన దేన్ని కూడా మరవకూడదు. చూడండి, అంతేగాని నీవు నీ మనసులోను ఉట్టుట్టు ప్రార్థన చేసేవనుకో ఈ వాక్యం చక్కగా వినబడింది. మొదటి స్థానం ఇవ్వబడినటువంటి వాక్యం అందరికీ వినబడింది. అది హృదయంలోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఫలిస్తారు. లేకపోతే ముళ్ళ కంపల్లో పడినట్టు, లేకపోతే బండ మీద పడినట్టు, లేకపోతే త్రోవ పక్కన పడినట్టు అది మొలిసి మాడిపోవడమే. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. చక్కని వర్తమానం అందించిన దైవజనులు వేణు పాస్టర్ గారికి మన తరఫున, గ్రామం తరఫున కూడా వారికి, వారి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి యొక్క కృతజ్ఞత గూడుగా పెట్టుకున్నటువంటి మరియమ్మ గారిని కూడా దేవుడు వారి కుటుంబాన్ని, వారి కుమారులను, వారి యొక్క బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. స్తుతి స్తోత్రం.